హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి బడిగండ అనే ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ సిరీస్లో రీజనింగ్ సంబంధించిన క్లాసులన్నీ డిస్కస్ చేసుకుందాము. డైలీ బేస్ టాపిక్స్ అనేటివి ఉంటాయి. సేమ్ ఇలానే బడిగంట అనే సిరీస్తోనే కంటిన్యూ చేస్తాను. ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్. సో ఈరోజు నేను చెప్పే వీడియోస్ కానీ ఇంకా ముందు వచ్చే వీడియోస్ కానీ ప్రతి క్వశ్చన్ అనేది మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచే తీసుకొని వచ్చాను. అలాగే కొన్ని నేను కూడా ప్రిపేర్ చేసినవి కూడా యాడ్ చేస్తాను. ప్రతి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, అది ఏ ఇయర్ వచ్చిందనేసి నేను క్వశ్చన్ కింద ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. చూడండి, కనబడుతుంది కదా. ఇలానే ప్రతి క్వశ్చన్ కూడా నేను కింద మెన్షన్ చేశాను. మీరు చూడండి. ఇది వచ్చేసి సేమ్ 25/8/2022 షిఫ్ట్ 2. ఇలానే ప్రతి దాంట్లో ఇచ్చాను. చూడండి, ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచే తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు నచ్చితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఫస్ట్ క్లాస్ అనేది స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ మీద. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇదండి, ఒకసారి చదవండి. సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ గివెన్ సిరీస్ విల్ కంప్లీట్ ద సిరీస్. అంటే క్వశ్చన్ చూసి ఎప్పుడు భయపడకండి. ఎప్పుడైనా ఈ సిరీస్ వచ్చిందంటే మనకి కంపల్సరీ ఈ సిరీస్లోనే క్వశ్చన్ ఉన్నదని అర్థం. అంటే సీక్వెన్స్ ఒక 5 ఆఫ్ కాంబినేషన్ లేదా 6 ఆఫ్ కాంబినేషన్లోనే ఉంటాయి. మనం ముందు లెటర్స్ అనేది కౌంట్ చేసుకుందాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. ఓవరాల్గా 28 లెటర్స్ కావాలి మనకి. 28లో ఇక్కడ ఏమన్నా రిపీటెడ్గా అయ్యేలా ఉన్నాయా? XY తర్వాత ఏముంది? Y. అంటే ఇక్కడ XY ఉంది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ XY తర్వాత Y ఒక లెటర్, అంటే ఇక్కడ Y వచ్చే అవకాశం ఉంది. నార్మల్గా ఇక్కడ పైన రాస్తున్న Y అని. నెక్స్ట్ అంటే ఈ XY తర్వాత కూడా ఇక్కడ Y వచ్చేది ఉంది. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ Y ఉంది, ఈ ముందు X రావాలి, కానీ ఒకసారి చూద్దాము. ఇక్కడ ZAB ఉంది, ఇక్కడ కూడా ZA ఉంది, అంటే నెక్స్ట్ లెటర్ ఇక్కడ B అనేది. నెక్స్ట్ ఇక్కడ ZAB Z ముందు 2 Y's రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 Y'లు ఉన్నాయి కదా, ZAB తర్వాత ఇక్కడ ZAB అంటే ముందు 2 Y'లు అంటే ఇంకో Y. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక సిరీస్ అనేది ఆల్రెడీ అయిపోయింది. XYY ZAB అంటే Z ముందు 3 Y'లు ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మన అజంప్షన్ ప్రకారం XYYZ, ఇక్కడ XYYZ. నెక్స్ట్ XYYZ అంటే ఒక సిరీస్ చూడండి, X నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇది XYYZ, XYYZ తర్వాత AB, ఇక్కడ AB అనేది రావాలి. చూడండి, XYYZ AB తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది XYY. సో ఇక్కడ ఒక సిరీస్ ఎన్ని అయినాయి? 1 2 3 4 5 6 7 వచ్చినాయి. అంటే 28 లెటర్స్లో 7 వచ్చినాయి. 28/7 4, అంటే 4 సీక్వెన్స్లు ఉన్నాయి ఇలా. ఇప్పుడు చూద్దాం, 1 2 3 4 5 6 7 అంటే ఇక్కడ ఒకటి, 1 2 3 4 5 6 7 అంటే ఇక్కడ ఒకటి, 1 2 3 4 5 6 7 ఇక్కడ ఒకటి లాస్ట్ అన్నట్టు. ఇప్పుడు ఇవి ఫిలప్ చేయండి. ఇక్కడ ముంగట ఏమొస్తుంది? XY. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏమేమి వచ్చాయి లెటర్స్? Y A B Y Z YYY XY B. ఈ సీక్వెన్స్ ఎక్కడ వచ్చిందో చూడండి, అండ్ కింద ఆప్షన్లో YAB YZ YY XY లాస్ట్కి Z వచ్చింది, అంటే ఈ ఆప్షన్ రాంగ్, ఇది కాదు. నెక్స్ట్ B
ఫస్ట్ లెటర్ వై రావాలి, లాస్ట్ లెటర్ బి రావాలి. బి లేదు, ఇది రాంగ్. అంటే కింది రెండిట్లలో ఏదైనా ఒకటి రైట్ అయి ఉంటుంది. ఇందులో వైతో స్టార్ట్ కావాలి, కానీ మనకు వచ్చింది ఎక్స్. సో ఇది కూడా రాంగ్, అంటే బి కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. చూడండి, ఇలా మనం అనేది సిరీస్ అనేది ఫస్ట్ వెతికితే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇది ఆన్సర్ వచ్చేసి బి. బి ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ MUTINY ఈజ్ రిటర్న్ యాజ్ 25, అంటే ఒక నెంబర్తో రిప్రజెంట్ చేశారు. సేమ్ ఇక్కడ ఈ వర్డ్ అనేది కూడా 3తోని, అంటే సమ్ నెంబర్తో రిప్రజెంట్ చేశారు. సేమ్ అలానే, అంటే ఈ నెంబర్కి ఈ వర్డ్కి ఏం రిలేషన్ ఉందో సేమ్ ఈ నెక్టార్ అనేది కింద ఆప్షన్లు ఇచ్చిన ఒక దాంతో సేమ్ రిలేషన్ రావాలి. ఫస్ట్ వీటి మధ్యలో ఏ రిలేషన్ ఉందో మనం చెక్ చేద్దాము. MUTINY ఈ నెంబర్ని, అంటే ఈ నెంబర్కి రిలేషన్ ఎలా రావాలి అనేది మనం చెక్ చేసుకోవాలంటే ముందు ఈ ఆల్ఫాబెట్స్కి నెంబర్ రాసుకుందాం. M అంటే ఏంటిది 13, M రొటేట్ చేస్తే 13, అంటే నిన్న క్లాస్లో చెప్పాను కదా, సేమ్ అలానే M రొటేట్ చేస్తే 13, U యూనివర్సిటీకి ఎంటర్ లెవెల్ అన్నట్టు 21, T ఫర్ T20 ఇది అయ్యండి, I ఫర్ 9, N ఫర్ 14 చిల్డ్రన్స్ నెంబర్ 14, Y ఫర్ 25 ఈ జోడీ నుంచి ఇది అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఇది ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉందా? రివర్స్లో రండి, ఇలా రివర్స్లో ఆలోచించండి. 25, 14, 9, 20, 21, 13 రివర్స్ ఆర్డర్లో కరెక్ట్గానే ఉంది కదండి. ఇలా రివర్స్లో రాశాడు అది, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సేమ్ 25, 25, 14, 14, 92, 9, 20, 21, 13 ఇవన్నీ కరెక్ట్ అయిపోయింది కదా. సేమ్ ఇదే సీక్వెన్స్లో దీన్ని ట్రై చేద్దాం. ఇప్పుడు ఏంటిది? NECTAR వీటికి నెంబర్స్ వేసుకుందాం పడండి. N ఫర్ 14, E5, C3, T20, A1, R18. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెక్ చేయండి, రివర్స్లో రావాలి, అంటే ఫస్ట్ 18 రావాలి. ఇది మూడిట్లలో 18 ఉంది, డి ఆప్షన్లో 18 లేదు, అంటే ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ 14 రావాలి, 14 అంటే ఏ ఆప్షన్ కూడా రాంగ్. ఇప్పుడు మీ రిమైనింగ్ ఈ 2 ఆప్షన్లలో చెక్ చేయండి. 18 తర్వాతే ఇక్కడ రాసుకుందాము, 18, 1, 20, నెక్స్ట్ 3, 5, 14 రావాలి. ఇది ఎక్కడ వచ్చింది ఆప్షన్? 18, 1 అంటే బిలో ఉంది. చూడండి, బిలో 18, 1 ఉంది, సిలో 8, 2 ఉంది, అంటే బి రైట్ ఆన్సర్. సి అనేది రాంగ్. ఓకే కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే, కాకపోతే ఇంతకుముందు క్వశ్చన్లో నెంబర్స్తో రిప్రజెంట్ చేశాడు, ఇందులో వేరే ఆల్ఫాబెట్స్ చేశాడు. ఇక్కడ మద్రాస్ అనేది NBESBTతో రిప్రజెంట్ చేశారు. అలాగే అస్సాం అనేది కింద ఇచ్చిన ఆప్షన్లో దేంతో రిప్రజెంట్ చేస్తారని క్వశ్చన్ అడిగాడు. ఓకే, మద్రాస్ అనేది ఫస్ట్ NBESTతో ఎలా చేశారో చూద్దాం. MADRAS దాన్ని ఎలా రిప్రజెంట్ చేశాడు? NBESB2 బి అండి ఇది. ఓకే, N ఎంత? 13, A1, D4, R18, A1, S19.
కింద చూడండి N 14, B 2, E 5, S 19, B 2, T 20. ఇప్పుడు చూడండి 13కి 14కి ఎంత ఉంది తేడా? +1, 1కి 2కి +1, 4కి 5కి +1, Rకు 19కి +1, 1కి +1, Sకు 19కి +1. అంటే +1 అనేది ఇక్కడ వీటి మధ్యలో రిలేషన్ అన్నాడు. అలాగే ఇప్పుడు ఈ అస్సం కూడా అలానే +1 తీసుకొని చేద్దాము. ఏకి +1 ఏంటిది? బి అవుతుంది. ASSAM. ఇప్పుడు A1 S19, S19, A1 M13. ఇప్పుడు దీనికి చూడండి 1 అంటే దీనికి +1 ఎంత? 2 అంటే B రావాలి. ఇక్కడ ప్రతి ఆప్షన్లో B ఉంది. మన టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ లెటర్స్ అన్ని సేమ్ ఉన్నప్పుడు ఫస్ట్ లెటర్స్ వదిలేసేయండి. నెక్స్ట్ సెకండ్ లెటర్స్ చూడండి, సెకండ్ లెటర్స్ కూడా సేమ్ ఉన్నాయి. సో సెకండ్ లెటర్ కూడా వదిలేసేయండి. ఇప్పుడు థర్డ్ లెటర్ అనేది T ఉంది మళ్ళీ. ఇప్పుడు ఒకటి గమనించండి, ఇక్కడ SS అనేది డబల్ వచ్చినాయి చూడండి. SS అనేది డబల్ వచ్చాయి అంటే నెక్స్ట్ లెటర్ ఇక్కడ 20 రావాలి. అండ్ 20 అంటే టీ కూడా డబల్ రావాలి. కాబట్టి ఈ ఒక ఏలో మాత్రమే ఉంది కాబట్టి ఏ రైట్ ఆన్సర్, మిగతా అన్ని రాంగ్. ఎందుకంటే బి అనేది 2 అంటే ఇక్కడ 1 రావాలి. అంటే ఇక్కడ ఏ వస్తే అది రైట్ అవుతుంది, అది కాదు. కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసుకోండి ఒకసారి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు సెలెక్ట్ ద టర్మ్ ఫ్రమ్ అమంగ్ ద గివెన్ ఆప్షన్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇగో ఇక్కడ ఉందండి. దీన్ని రీప్లేస్ చేయడానికి వీటికి ఈ వర్డ్కి ఈ వర్డ్కి ఈ వర్డ్కి ఈ వర్డ్కి ఒక రిలేషన్ ఉందంట. అంటే ఇలా రిలేషన్స్తో వెళ్ళిపోతుంది. సో దాంట్లో ఏం రిలేషన్ ఉందో కనుక్కోవాలంటే దీనికి ఏం రిలేషన్ ఉంది, దీనికి ఏం రిలేషన్ ఉంది, దీనికి ఏం రిలేషన్ ఉంది. ఇలా సేమ్ రిలేషన్, ఇవన్నిటికున్న సేమ్ రిలేషన్ ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర వచ్చేదానికి కూడా ఉండాలి. ఒకసారి చెక్ చేద్దాం. దీనికి ఏం రిలేషన్ ఉందో చూద్దాము. ఏకి ఈ అంటే ఫస్ట్ వర్డ్కి ఫస్ట్ లెటర్కి ఏకి ఎంత ఉంది? ఏ, ఈ, ఐ, ఓ ఇవేంటి అని ఓవెల్స్ తెలుసుగా. ఏ, ఈ, ఐ, ఓ, యు అనేటి ఓవెల్స్. ఇలా చూడండి, ఏ తర్వాత ఈ వచ్చింది, ఈ తర్వాత ఐ తర్వాత ఓ తర్వాత మిస్ అయింది, తర్వాత మళ్ళీ ఏ. చూడండి, ఏ, ఈ, ఐ, ఓ వచ్చింది, యు అనేది ఇక్కడ మిస్ అయింది. అంటే ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర మనకి యు అనేది రావాలి. యు చూడండి, అన్నిట్లలో ఏలో ఉంది, బిలో ఉంది, సిలో లేదు. అంటే సి అనేది రాంగ్ ఆన్సర్ అండి. యూతో వస్తుంది, మళ్ళీ డిలో కూడా ఉంది. నెక్స్ట్ లెటర్ చూడండి, 3 తర్వాత 6 తర్వాత 9. అంటే 3కి 6కి ఎంత ఉంది డిఫరెన్స్? +3, 6కి 9 మళ్ళీ +3, 9కి 12కి మళ్ళీ +3, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మళ్ళీ +3 రావాలి. అంటే 12 + 3 ఎంత? ఒక్క నిమిషం అండి. 12కి +3 కలిపితే 15. అంటే ఆన్సర్ మనకు కావాల్సిన ఆన్సర్ 15 రావాలి. 15 చూడండి ఎక్కడ ఉంది? ప్రతి దాంట్లో 15 ఉంది. ఈ ఆన్సర్ ఆల్రెడీ రాంగ్. ఏలో 15 ఉంది, బిలో 15 ఉంది, యూలో కూడా 15 ఉంది. నెక్స్ట్ లెటర్ చూడండి, థర్డ్ లెటర్లో కూడా JKL M, నెక్స్ట్ లెటర్ MN అంటే నెక్స్ట్ లెటర్ N వస్తుంది, అది ఓకే. నెక్స్ట్ 5, 6, 7, 8 చూడండి, ఓన్లీ నెంబర్స్ పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ 9 రావాలి. 9 అంటే ఎక్కడుంది? 9 ఎక్కడుంది? ఇక్కడ బిలో ఉంది, బిలో 9 ఉంది. అలాగే సిలో కూడా, డిలో కూడా ఉంది. అంటే ఏ కూడా రాంగ్ అని అర్థం. చూడండి, అంటే లాస్ట్ లెటర్ ఒకటి చూద్దాం. RSTU, నెక్స్ట్ లెటర్ అనేది వి రావాలి. వి అంటే ఇక్కడ ఏ వచ్చింది, అంటే ఇది రాంగ్ అన్నట్టు. బి ఇస్ ద ఆన్సర్. అర్థమైంది కదా? మరొకసారి చెప్తాను చూడండి. ఇది
ఫస్ట్ ఏ అనేది ఓవెల్, AEIO, నెక్స్ట్ యు. నెక్స్ట్ యు రాలేదు కాబట్టి ఇక్కడ యు అనేది వస్తుంది. నెక్స్ట్ యు అనే లెటర్ వస్తుంది. నెక్స్ట్ 3 + 3 6 + 3 9 + 3 12 + 3 నెక్స్ట్ 15 రావాలి. 15 నెక్స్ట్ JKLM నెక్స్ట్ N రావాలి. N నెక్స్ట్ చూడండి O. నెక్స్ట్ 5 6 7 8 నెక్స్ట్ 9 రావాలి. నెక్స్ట్ 10 ఉంది కదా, నెక్స్ట్ ఇక్కడ 8 సారీ మనకు 9 రావాలి ఇక్కడ. 9 నెక్స్ట్ RSTU నెక్స్ట్ V రావాలి. ఆ V అనేది Bలో ఉంది కదా, B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఒకసారి. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టీమ్ ఈజ్ కోడెడ్ యాజ్ WHDP ఇన్ ద సేమ్ వే కాయిన్స్ కెన్ బి కోడెడ్ యాజ్. అంటే టీమ్ అనేది WHDPగా రిప్రజెంట్ చేశారు, అప్పుడు కాయిన్స్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తారు అనేది క్వశ్చన్ అండి. ఇప్పుడు టీమ్ అనేది ఎలా రిప్రజెంట్ చేశారో ఒకసారి చూద్దాము. TAM దాన్ని ఒక నిమిషం TEAM ఎలా రిప్రజెంట్ చేశారు? WHDP. టీమ్ ఎంత? 20, T for 20, E5, A1, M13, W23, H8, D4, P16. ఇప్పుడు చూడండి, 20కి Wకి ఎంత గ్యాప్ ఉంది? +3, ఈకి హెచ్కి 5 to 8 +3, A to D 1 to 4 +3, 13 to 16 +3. అంటే చూడండి ఇక్కడ ఒక సీక్వెన్స్ అనేది వచ్చింది కదా, అన్నింటికి +3 +3 +3 వచ్చింది. సో అదే రిలేషన్లో ఇక్కడ కాయిన్స్ కంటే COINS, C అనేది 3, O15, I9, N14, S19. ఇప్పుడు చూడండి, సికి +3 ఎంత? 6 అంటే F ఫర్ ఫిక్స్, 6 అంటే ఫిక్స్. ఇలా చూడండి, F ఉంది, ఏలో ఉంది, బీలో అంటే బీలో లేదు కాబట్టి రాంగ్, సిలో ఉంది, డి కూడా రాంగ్. ఫస్ట్ లెటర్ అవసరం లేదు. ఇంకా చూడండి సెకండ్ లెటర్, ఈ రెండిట్లలో ఫస్ట్ లెటర్లో సెకండ్ లెటర్ థర్డ్ లెటర్ సేమ్ ఉన్నాయి కాబట్టి 3 లెటర్స్ పక్కా పెట్టేయండి, టైం వేస్ట్ కాకుండా. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ డిఫరెంట్ ఉంది కదా, ఫోర్త్ లెటర్ చూద్దాం. COI అవసరం లేదు. ఫోర్త్ లెటర్ 14 ఉంది కదా, 14కి +3 ఎంత? 17. 17 అంటే ఎంత? 17 అంటే ఏంటిది? Q. ఇది ఫస్ట్ ఏలో ఉంది Q. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1. A is the correct answer. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇంత పెద్దగా ఉందని మీరేం వర్రీ కాకండి, ఇందులో ఏం లేదు. కింద 2 క్లస్టర్స్ ఇచ్చారు, ఈ క్లస్టర్స్లో ఒక రిలేషన్ ఉంది, అదే సేమ్ రిలేషన్ కింద ఇచ్చిన ఆప్షన్స్లో మ్యాచ్ కావాలి. ఆ రిలేషన్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ACE BDF CEG ఇందులో ఒక రిలేషన్ ఉందంట. ఈ రిలేషన్ సేమ్ రిలేషన్ దీనికి వర్క్ అవ్వాలి, సేమ్ కిందలో ఇచ్చిన ఈ ఆప్షన్స్లో అన్నింటిలో కూడా వర్క్ కావాలి. అదేంటో చూద్దాం. ఫస్ట్ ACEకి BDFకి రిలేషన్ ఏంటిది? A నెక్స్ట్ లెటర్ B, B నెక్స్ట్ లెటర్ C. ఇది ఓకే, మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ C to D, DE, EFG. చూడండి సీరియల్గా వచ్చాయి కదా, అంటే ఇందులో
ఇవి వచ్చేసి సీరియల్ లెటర్స్ అన్నట్టు. ఇవి వచ్చేసి సీరియల్ లెటర్స్. నెక్స్ట్ ఇందులో ఈ వచ్చిన రిలేషనే ఇందులో కూడా రావాలి, సేమ్ రిలేషన్. ఒకసారి చూద్దాం. ఎస్ టి యు యువి డబ్ల్యూ WXY. చూడండి, సేమ్ రిలేషన్ రెండింటికి వర్కౌట్ అయింది. సో అదే రిలేషన్ ఇక్కడ ఎందులో ఉందో ఆప్షన్లో ఉందో వెతుక్కోండి. ఏ బి సి, నెక్స్ట్ సి డి ఈ రావాలి, ఎఫ్ ఉంది ఇక్కడ. సో ఇది అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బి ఆప్షన్ కే ఎల్ ఎం ఎన్ ఓ ఓ పి క్యూ. చూడండి, ఈ రిలేషన్ సాటిస్ఫై అయింది కదా. ఈ బి అనేది కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, క్యూ టీ డబ్ల్యూ. చూడండి, ఇది రిలేషన్ అనేది మిస్ అయిపోయింది, లేదా రాంగ్ ఆన్సర్. ఎస్ టీ యూ రావాలి, ఇక్కడ ఏమన్నా వి అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ రెండింటికి ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే కదండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సేమ్ ఇంతకుముందు రీసెంట్గా వచ్చిన క్వశ్చన్ లెక్కనే. ఈ మధ్యలో ఈస్ట్ ఉన్నదండి, ఇక్కడ ఈస్ట్ అనేది ఉంది. ZJINX ఈ దాని కోడెడ్ 5862గా చేశారు. సేమ్ ZEBUని 4371గా రాశారు. సేమ్ అలానే FUZEని 9143గా రాశారు. సేమ్ ఇలా ఈ మూడిట్లలో ఉన్నాయి రిలేషన్. UNIXకు ఉన్నది ఏంటిది అంటే దాన్ని ఏ విధంగా కోడ్గా రాయొచ్చు అనేది కింద ఆప్షన్లో మనం చూడాలి. ఫస్ట్ JINX 5862గా, నెక్స్ట్ ZEBU 4371, నెక్స్ట్ FUZE 9143. చూడండి, ఇందులో UNIX మనకు కావాలి. ఇందులో చూడండి కొంచెం రిపీటెడ్ వర్డ్స్ లెక్క కనబడుతున్నాయి కదా. యు అనేది రిపీటెడ్, సేమ్ నెంబర్తో అనలైజ్ చేశారు. నెక్స్ట్ ఇలా రిపీటెడ్గా వచ్చినప్పుడు చూడండి ఒకసారి, ఈ అనేది సెకండ్లో వచ్చింది, ఇక్కడ సెకండ్లో ఉంది, అలాగే థర్డ్ దాంట్లో కూడా ఉంది. అంటే సేమ్ లెటర్తోనే ఇచ్చారు. అదే మనం ఇక్కడ తీసుకోవచ్చు కదా. యు అనేది ఎంత 1, అంటే సేమ్ లెటర్స్ 1 ఇచ్చారు, అంటే స్టార్టింగ్ లెటర్ 1 రావాలి. నెక్స్ట్ ఎన్ అనేది ఇక్కడ ఎంత ఇచ్చారు, ఇక్కడ ఎక్స్ రాయలేదండి, సారీ. ఎన్ అనేది ఎంత ఇచ్చారు 6, అంటే 1 6. ఐ అనేది 8. ఎక్స్ అనేది ఎంత 2, అంటే 1684. ఇది ఆప్షన్లో ఉందా? ఫస్ట్ ఆప్షన్ 1684 రాంగ్. 1629 ఇది కూడా రాంగ్. 1682 చూడండి ఇక్కడ వచ్చింది, ఆప్షన్ సి అండి ఇది, సారీ, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1628 ఇది కూడా రాంగ్ ఆన్సర్. అంటే మనకు ఇచ్చిన క్లస్టర్లలో అందులోనే గురించి ఇలా ఆన్సర్ అనేది కూడా సమ్టైమ్స్ ఇస్తారండి, అందులో కూడా మనం వెతుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా సేమ్ ఇంత ముందులానే కోడ్ అండి. క్రీమ్ అనేదాన్ని మనకి FUVEQగా రాశారు. నెక్స్ట్ స్టవ్ అనేదాన్ని VWLZIగా రాశారు. నెక్స్ట్ పిచ్ అంటే దాన్ని ఏ విధంగా రాశారనేది మనం కనుక్కోవాలి. క్రీమ్ FUVEQని ఎలా రాశారో కనుక్కుందాం. ఫస్ట్ క్రీమ్, దాన్ని FUVEQగా రాశారు. నెక్స్ట్ స్టవ్ని
ఇలా రాశారు. నెక్స్ట్ పిచ్ అనేదాన్ని ఎలా రాశారు అనేది క్వశ్చన్. నెక్స్ట్ ఎఫ్ ఎంత, 3 ఎంత, సి ఎంత 3, ఆర్ 18, ఈ 5, A1, M 13. ఇప్పుడు ఎఫ్ 6, యు 21, వి 22, ఈ 5, క్యూ 17. ఇప్పుడు చూడండి ఈ వీటి మధ్య రిలేషన్ ఏంటి, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి, సికి ఎఫ్కి రిలేషన్ ఏంటి, +3 అంటే +3 యాడ్ చేస్తే ఇది వస్తుంది. R21 ఇది కూడా +3, ఈ వి ఇవి చూడండి ఇవి మాత్రం +3 కావాలి, అంటే ఇక్కడ రిలేషన్ అనేది కరెక్ట్ రావట్లేదు. తర్వాత చూడండి ఏకి 5కి ఇది +4, M క్యూకి అంటే 17కి 13కి +4 ఇది కూడా వచ్చింది, కానీ ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ఈకి వీకి ఇంకేమైనా రిలేషన్స్ ఉన్నాయా? ఈవి అనేటిది ఆపోజిట్ వర్డ్స్ కదా, ఈవి అనేది ఆపోజిట్ వర్డ్స్ అంటే మనకి రిలేషన్ అవసరం లేదు. ఈవి అనేది ఆపోజిట్ వర్డ్స్, సేమ్ రిలేషన్ ఇందులో రావాలి. S18, T20, VO15, V22, E5, V22, W23, L12, Z26. ఇదేంటండి, ఇది I అనేది 9. ఇప్పుడు చూడండి ఎస్కి వికి +3, వికి టీకి 20, డబ్ల్యూకి 22 and 23 +3, వి అండ్ ఎల్ ఇంతకుముందు దాంట్లో ఆపోజిట్ వర్డ్స్ అంటే ఇవి కూడా ఆపోజిట్స్ వచ్చాయి. నెక్స్ట్ E2 26, 26 తర్వాత మళ్ళీ ఏబీస్ కంటిన్యూ అయ్యేదంటే, అండ్ ఇవి 26 అంటే ఏ అనేది 27, బి అనేది 28 అలా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు ఈకున్న జెడ్కి సేమ్ అలానే వచ్చింది కదా, అంటే +4 వస్తుంది కదా, +4. నెక్స్ట్ ఇక్కడ ఒక వర్డ్ మిస్ అయిందండి, దానికి కూడా +4 అనేది వస్తుంది. సో ఇది +3 అనేది రావాలి. +3 ఒకటి ఆపోజిట్ వర్డ్ రావాలి, నెక్స్ట్ +4 అనేది రావాలి. ఇప్పుడు పిచ్కి చూడండి, PITCH, P అనేది 16, I9, T20, C3, H8. ఇప్పుడు చూడండి +3 అంటే ఏమవుతుంది, 19 అంటే ఎస్ ఎందులో ఉంది, ఏలో ఉంది, సిలో ఉంది, అంటే బి రాంగ్, డి కూడా రాంగ్. నెక్స్ట్ 9 +3 అంటే 12 అంటే ఎల్ ఎందులో ఉంది, ఏలో ఉంది, సిలో కూడా ఉంది. నెక్స్ట్ థర్డ్ లెటర్ T20 అంటే ప్లస్, టీకి ఆపోజిట్ ఏంటి, నిన్న క్లాస్లో చెప్పాము, టీకి ఆపోజిట్ గ్రేటర్, GT, గ్రేట్. జి అనేది ఆపోజిట్ వర్డ్, అంటే ఏలో లేదు, జీలో ఉంది, అంటే సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, అంత పెద్ద క్వశ్చన్ ఉంది, కానీ ఇదంతా చదివే వరకు మనకు టైం వేస్ట్ అవుతుంది. నార్మల్ ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండింటి మధ్యలో రిలేషన్ అనేది మనం చూడాలి. ఒకసారి చూద్దాము. TPN XTR, అలాగే LSK PWO. ఇప్పుడు ఈ మధ్య రిలేషన్ చూడండి, T అంటే 20, P16, N14, X24, T20, R18. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ చూడండి,
టీకి 24 ఎంత ఉంది +4, 16కి 20కి +4, nకి 14కి 18కి +4. సేమ్ ఇక్కడ కూడా చూడండి, L అంటే 12, S 19, K 11, P 16, P 16, W 23, O 15. ఇప్పుడు ఈ మధ్యలో రిలేషన్ ఎంత ఉందో చూడండి, 12 to 16 +4, L to W +4, K to O +4. రెండింటికి సేమ్ రిలేషన్ ఏముంది కదా, +4. అలాగే కింద వాటికి చూద్దాం. M అంటే ఎంత 13, Z అంటే 2 లెటర్స్ అవుతుంది. ఫస్ట్ లెటర్ చూద్దాము. M 13, D ఎంత 4. రిలేషన్ సరిపోయిందా, లేదు, ఈ రిలేషన్ రాంగ్, అంటే A ఈజ్ ద రాంగ్ ఆన్సర్. Q ఎంత 17, D C 3, అంటే రిలేషన్ +4 రాలే కదా, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ Z ఎంత 26, నెక్స్ట్ D 4. ఈ రిలేషన్ +4 సాటిస్ఫై అయింది కదా, అంటే ఇది ఓకే, ఫస్ట్ లెటర్ ఓకే. నెక్స్ట్ M అంటే 13, O 15. ఇప్పుడు ఈ రిలేషన్ +2 అయింది కదా, అంటే ఇది కూడా రాంగ్. నెక్స్ట్ D అంటే 4, Z 26, అంటే ఇక్కడ +4 సాటిస్ఫై అయింది కదా, ఇక్కడ +4 ఓకే. నెక్స్ట్ Q ఎంత 17, M 13, అంటే ఈ రెండింటి మధ్యలో కూడా +4. నెక్స్ట్ G 7, C 3, అంటే ఈ మధ్య కూడా +4 అనేది సాటిస్ఫై అయింది కదా, +4, అంటే ఆన్సర్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆర్ టర్మ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. అంటే ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉన్న టర్మ్ ఏంటిదని అడిగాడు క్వశ్చన్. అది ఎలా కనుక్కుందాం, ఇప్పుడు D అంటే ఎంత, సరే ఒక నిమిషం, D అంటే 4, T 20, J 10. నెక్స్ట్ A1, P 16, Q 17. నెక్స్ట్ B2, J 10, V 22, L12, C3, I9. ఇప్పుడు ఒకసారి ఇలా డిఫరెన్స్ ఎట్లా తెలుసుకుందాము, ఒకసారి ప్లస్ ఆర్ ఇంటూ టోటల్ సమ్ చూసుకుందాం. అంటే ఈ లెటర్ ఒక సమ్, ఈ లెటర్ యొక్క సమ్ ఏమొస్తుంది అనేది ఒకసారి చూద్దాము. 4 + 20 + 10 ఎంత, 20 + 4 24 + 10 34, 1 + 16 17, 17 + 17 34. చూడండి, ఇవి రెండు మ్యాచ్ అయిపోయాయి. 2 + 10 22 సారీ 2 + 10 12 + 22 34, ఇది కూడా 34 అయింది. అంటే ఈ మూడు అనేది మ్యాచ్ అయిపోయినాయి. ఇప్పుడు 12 + 3 15 + 9, ఇది చూడండి, ఇది 24 మాత్రమే వస్తుంది. ఇది ఆన్సర్ 24 వస్తుంది. సో ఇవన్నీ 34, ఇవన్నీ కామన్ ఉన్నాయి. ఈ డి ఆప్షన్ ఒకటి మాత్రం 24, అంటే ఇందులో డిఫరెంట్ ఏంటిది, డి, అంటే డి ఈజ్ ద ఆన్సర్. ఈ మూడు అనేవి మ్యాచ్ అయినాయి, ఇది ఒకటి మ్యాచ్ కాలేదు, సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీరు సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి కొత్త విషయాల కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.